హాయ్ నమస్తే అందరికీ. మేము పార్కుకు వెళ్ళినప్పుడు మా పిల్లలు చేసిన అల్లరి ఇలా ఉందండి. చూడండి ఎంత బాగా ఎక్కారో, చాలా బాగా ఎంజాయ్ చేశారు. పార్కులో చాలామంది కూడా ఉన్నారు. చూడండి మా చిన్నోడు అసలు భయపడకుండా చాలా బాగా ఎక్కుతున్నాడు. ఇలా చాలా ఉన్నాయి, వీటిని అన్నింటినీ ఎక్కాలని చూస్తూ ఉన్నాడు. చూడండి, ఇది ఎక్కించేసరికి ఇది వద్దు, వేరేది కావాలి అని చూస్తూ ఉన్నాడు. అది కావాలా, జిరాఫీ ఎక్కుతా, జీబ్రా ఎక్కుతా అని అంటున్నాడు. వాడికి ఇంకా తెలియదు కదా. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. హాయ్ చెప్పనానా అంటే హాయ్ చెప్తా ఉన్నాడు. ఇలా అన్నింటినీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అదేంటి నాన్న అంటే ఎలిఫెంట్ అమ్మా ఎక్కుతాను అంటున్నాడు. ఉయ్యాల చూసి ఉయ్యాల కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అలా ఊగుతుంటే నాకే భయం వేసింది వాడు ఎక్కడ కింద పడతాడు అనేసి. కానీ వాడికైతే ఏ భయం లేకుండా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇలా రౌండ్గా తిరుగుతూ ఉన్నా కూడా వాడు బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఏ మాత్రం భయపడలేదు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న బైక్ ఉంది, నన్న బైక్ ఎక్కుతా అంటున్నాడు. బైక్ ఎక్కి వాటిలో కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మా పెద్దవాడి కంటే మా చిన్నవాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అన్నింటినీ ట్రై చేయాలా అని అంటాడు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా పార్కుకి తీసుకెళ్తుంటే వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగా ఉంటారు. ఆ చిన్నోడు చూడండి అస్సలే భయపడకుండా ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నాడో. ఏ మాత్రం అస్సలు భయపడడం లేదు. మేము అలా వెళ్తున్నప్పుడు పార్కులో జింకలు కూడా ఉన్నాయి. ఆ జింకలు దగ్గరికి వెళ్తూ అని అంటున్నాడు. వాటిని టచ్ చేయాలని చూస్తున్నాడు, కానీ మాకు భయం వేస్తుంది. వాటికి కొమ్ములు పెద్దగా ఉన్నాయి. కానీ వీడేమో వెళ్తానని వాటి దగ్గరికి వెళ్తున్నాడు. చాలా ఉన్నాయి, కొంచెం దగ్గరికి మాత్రమే వెళ్తున్నాడు. మా పెద్దోడైతే అసలే వెళ్ళడం లేదు, వాటికి భయపడి. ఇవి అసలు ఏమనడం లేదు. చాలామంది జనాలు ఉన్నా కూడా వాటికి ఏ భయం లేకుండా చాలా బాగా తిరుగుతూ ఉన్నాయి. చూడండి ఇంకో జింక కూడా ఉంది. జింకలు చాలా బాగా ఉన్నాయి. వీడేమో అసలు భయపడకుండా వెళ్తూ ఉన్నాడు దాని దగ్గరికి. మేము దగ్గరికి వెళ్తున్నా కూడా అవేమీ పరిగెత్తకుండా ఏమీ అట్లే ఉన్నాయి, బాగా ఉన్నాయి. చూడండి ఇంకో జింక కూడా వచ్చింది. ఇది చిన్న జింక, చాలా బాగుంది. మనుషుల దగ్గరికి చూడండి ఎంత దగ్గర ఉన్నా కూడా అసలు అది ఏం భయపడకుండా అట్లనే ఉంది. మేము వాటి దగ్గరికి వెళ్ళాలని చూస్తే కొంచెం ముందరికి వెళ్తూ ఉంది. చాలా బాగుంది కదా. ఈ పార్క్ ఎక్కడో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి మేము ఎలా వెళ్తున్నాము. ఇంతమంది జనాలు ఉన్నా కూడా అవి అసలే భయపడడం లేదు, చాలా బాగా అలవాటు అయినట్లు ఉంది. ఏం మాత్రం భయం లేకుండా అది అక్కడే నిల్చొని ఉంది. మా అనీష్కి ఇదంటే చాలా ఇష్టము. ఇలా ఎక్కి జారడం అంటే చాలా ఇష్టము. మా రవీష్ కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడో. మా అనీష్ ఏమో వాడు ఎప్పుడు దిగుతాడో నేను ఎప్పుడు ఎక్కాలా అని ఉన్నాడు. కానీ రవీష్ ఏమో కొంచెం భయపడుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న దగ్గర ఉండడంతో ఏమి లేకుండా అట్లే ఉన్నాడు. మా అనీష్ ఎక్కడ తోస్తాడని నాకు భయం వేస్తుంది. వాడు తోస్తే కింద వచ్చి పడతాడు మా రవీష్. చూడండి వాడు ఏమాత్రం భయం లేకుండా ఎట్లా జారుతూ ఉన్నాడో. లాస్ట్కి ఇలా ఎలిఫెంట్ దగ్గరికి వచ్చి ఫోటో కూడా తీసుకున్నాము. మళ్ళీ అది కావాలని అంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎక్కిచ్చేసాము. చూడండి మేము వెళ్ళిన పార్కు ఇలా ఉంది. ఈ పార్కు ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.